వాళ్ళు రెస్క్యూ అన్నారు. మేము ఎందుకంటే నాకు ఇండైరెక్ట్గా టచ్లు ఉన్నాయి, లేదా అది ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పి ఎంతోమంది జడ్జీలు బై దెమ్సెల్వ్స్ సుమోటోగా వాళ్ళు తప్పుకున్నారు. అవును, చాలా సందర్భం. మరి ఈయన ఎందుకు తప్పుకోలేదు? నాకు తెలిసినంత వరకు ఆయన 13, 14 13 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన లాయరు, మరి కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఈయన కూడా అనకూడదు మనం, ఎందుకంటే ఆయన యొక్క కాంపిటెన్సీని, ఆయన యొక్క ఇంపార్షియాలిటీని మనం శంకించడం లేదు. కానీ నేను ఆయనకి లాయర్గా పనిచేశాను, అండ్ దట్ టు ఇన్ ఏ వెరీ వెరీ బిగ్ కేస్, అంతే కదండి. కాబట్టి నన్ను దీంట్లో నుంచి రెస్క్యూ చేసి ఇంకో జడ్జిని వేసుకొని ఎందువల్ల పోలేకపోయినాడు. మేబీ ఐఎమ్ రాంగ్. ఆ మాట అంటూ తప్పేమో నాకు తెలియదు. నేను లాయర్ని కాదు, లీగల్ బుక్స్ ఏం చదవలేదు. కానీ నా మనసు ఆ రోజు అనిపించింది, ఈయన ఆయన లాయర్గా పనిచేసి అంత బ్రహ్మాండమైన కేసులో ఆయన తరఫున వాదించి ఆయనకి ఎన్నో చేసినవాడు, తద్వారా ఆయన కూడా ఆయన ద్వారా బెనిఫిట్ పొందుంటారు కదా. లాయర్కి ఆల్వేస్ ఫీజు, అదే చెప్తుంది. బెనిఫిట్ అంటే అదే నేను చెప్తాను, ఉద్యోగం అది. మరి అంతే మీ దగ్గర చేసినప్పుడు మరి అంతే. బెనిఫిట్ అంటే ఇంకో రకమైన అర్థం నో వస్తుంది. నో నో, ఐఎమ్ సారీ, ఐ డోంట్ మీన్ దట్. ఏది ఆయన ఏదో లంచాలు గించాలని గురించి మాట్లాడాను. నేను చెప్తుంది ఆయనతోటి పరిచయం ఉన్నది, సుదీర్ఘమైన పరిచయం ఉంది, లోతైన పరిచయం ఉంది. అన్నప్పుడు రెస్క్యూ చేయాలా ఒకటి. రెండోది, నేను ఐ ఫెల్ట్ బ్యాడ్ యాజ్ ఎ కామన్ ఇండియన్ సిటిజన్. సీఎం మాట్లాడటానికి లేదు రాజకీయాలు అంటే, హిందూ ధర్మశాస్త్రం అట్లయితే రోజు తెల్లారులేస్తే రాజకీయాలు మన మతాల గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారండి? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో తిరుపతి 2 కోట్లే అన్నాడు ఒకసారి, ఇంకొక ఆయనేమో ఏదో మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ నేను ఇంకో ప్రశ్న కూడా వేస్తానండి. మీరు ఎన్ని మాట్లాడిన వాళ్ళు దానికి కనెక్టెడే కదా. ఇప్పుడు తిరుపతిలో ఎంతమంది అదర్ మతాల వాళ్ళు ఉన్నారు? ఈజ్ ఇట్ కరెక్ట్? ఉన్నారు. మరి మీ హయాంలో వాళ్ళని ఎందుకు వేరే డిపార్ట్మెంట్కి పంపించాలా? ఉద్యోగాలు తీసేమల్లా ఎవరు? వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తే వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగాల నుంచి తీసేమని అంటలేదు. వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్ పంపించండి, తీసుకొచ్చి నేరుగా. ఒక ఆయనేమో తిరుపతి టికెట్లు వెనకాతలేమో చర్చి గురించి రాస్తాడు. రైట్, అది వెనకాల టికెట్ల వెనకాల. నేననేది ఏంటంటే, మరి మీ హయాంలోనే ఇక్కడ నా హిమాయత్ నగర్ టెంపుల్, ఉమ్మడి రాష్ట్రంలో చెప్తాను, హిమాయత్ నగర్ టెంపుల్లో ఒక ఉమెన్ ఆఫీసర్ ఉండేవారు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీది. ఆవిడ క్రిస్టియన్ సంప్రదాయం. స్వామివారికి హారతి ఇచ్చేప్పుడు తీసుకునేది కాదు, ప్రసాదం ముట్టుకునేది కాదు, తీర్థం తీసుకునేది కాదు. ఏం చేశారు మరి? మీరే ఏం చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఆయన క్రైస్తవుడు ఏంటి చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారినే బ్లేమ్ చేయటం. నేను చెప్తుంది దిస్ గవర్నమెంట్, ఐఐటీ గవర్నమెంట్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయన ఏం మీరే చేయలేదు. మీరు హిందువులైంది, మీరే ఏం చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? మా అంటే తెలుగుదేశంలో క్రిస్టియన్ లేరేనా? ఉండొచ్చు కానీ ఆ రోజు ఆఫీసర్ ఆవిడ, ఈ రోజు ఆవిడ సర్వీస్ లో ఉంది, ఈ రోజు నేను చెప్తుంది ఐఎమ్ నాట్ టాకింగ్ వైసీపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అని మాట. ఎనీ గవర్నమెంట్ ఇది ప్రొపరేటా, ఇది కరెక్టా? అదే మనం పోయి మిగతా ఒక బోర్డ్స్లోనో లేకపోతే మాస్క్లో కమిటీల్లోనో లేకపోతే ఇప్పుడు బీజేపీ చట్టం తీసుకొస్తుంది కదా, అందులో వస్తారేమో, హిందువులు కూడా వస్తారేమో చూద్దాం. ఇప్పుడు దాని మీదే ఓవైసీ గారు మళ్ళీ ఎదురు తిరిగి మాడుతున్నారు, గొడవ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, ఇప్పుడు మళ్ళీ తాజాగా అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి తమిళనాడులో ఎవరో కేసు పెట్టారు, ఒక లాయర్ వెళ్ళి ఆయన మైనారిటీని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మీకేమన్నా అలా అనిపించింది? ఆయన మొన్న మాట్లాడారు, ఆయన ఏమన్నారు, సనాతన ధర్మాన్ని డెంగ్యూతోటి మలేరియాతోటి పూల్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళందరికీ బేఫిటింగ్ రిప్లై ఇస్తానన్నారు. అంతకుమించి ఇంకా ఆయన ఏం మాట్లాడలేదే. మరి ఐ డోంట్ నో ఆయన ఎవరో మరి ఆ లాయరు. ఆయన స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తరఫున తమిళనాడులో ఒక లాయర్, ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఇప్పుడు. ఎందుకంటే ఒకటి వీ కెన్ ఆల్వేస్ థింక్, ఎందుకంటే వాళ్ళందరూ యాంటీ హిందూసే. ఎవరు డిఎంకే అనేది ద్రవిడ పార్టీలన్నీ అంతే, ద్రవిడ పార్టీలన్నీ యాంటీ హిందూయిజం కిందే పెరిగినాయి అవన్నీ కూడా. వీళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం కుదరదు, ప్రజలకు అన్యాయం అవుతుందని చెప్పి అక్కడి నుంచే స్టార్ట్ అయింది అది. సరే సార్, నిన్న కాన్స్టిట్యూట్ అయిన ఈ 5 ఆఫీసర్స్ టీమ్ ఉంది కదా, సో యాజ్ పర్ ది డైరెక్షన్స్